మంత్రి పదవుల విస్తరణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుకు నిరసనగా రేపు బోధన్ బంద్కు పిలుపునిచ్చారు. రాజీనామా పత్రాలను పీసీసీ చీఫ్ కు ఇచ్చేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఎప్పటి నుంచో ఉన్నవారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. లోకల్ బాడీ ఎన్నికల్లోగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీని భూస్థాపితం చేస్తామని కార్యకర్తలు ఫైర్ అయ్యారు. మంత్రి పదవుల విస్తరణ కాంగ్రెస్ లో చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఇటు ఒకవైపు వర్గపోరు, మరోవైపు రెండోసారి విస్తరణ చేసినటువంటి మంత్రివర్గ విస్తరణలో విభేదాలు తారాస్థాయికి చేరడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ నేత, రాజకీయ అనుభవం ఉన్న నేత, దాదాపుగా 40 సంవత్సరాల పొలిటికల్ అనుభవం ఉన్న నేతను కాదని కొత్తగా వచ్చిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభిస్తుంది. దాదాపుగా 2 సార్లు మంత్రి పదవి చేసినటువంటి ఉన్నటువంటి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల్లో నిరాశ నిర్లిప్తత మేలుకున్నది. ఈ నేపథ్యంలో చివరి వరకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డటువంటి సుదర్శన్ రెడ్డి వర్గం సుదర్శన్ రెడ్డికి భంగపాటు ఎదురైందని చెప్పవచ్చు. దాదాపుగా ముఖ్యమంత్రి విధేయతతో పాటు సమీప బంధువు కావడంతో అందరూ మొదటి వరుసలోనే సుదర్శన్ రెడ్డి పేరుంటుందని అనుకున్నారు. కానీ సుదర్శన్ రెడ్డి నమ్మినటువంటి రేవంత్ రెడ్డి వల్ల చేయించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డికి అన్ని విధాల సహకారం అందించినటువంటి సుదర్శన్ రెడ్డి ఇవాళ భంగపాటుకు గురి కావడం జరిగింది. తాజాగా విడుదల చేసినటువంటి తాజాగా నియమించబడ్డటువంటి మంత్రివర్గ లిస్టులో సుదర్శన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులలో, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ చర్చ నెలకొంది, ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా సుదర్శన్ రెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు పిఆర్టీ లేదు, ప్రాధాన్యత లేదు. అనేక పర్యాలుగా అనుభవం ఉన్నటువంటి నేతతో పాటు కాంగ్రెస్ లో లాయల్ లిస్టులకు ఏమాత్రం అవకాశం లభించకుండా కొంతమంది కుట్రలు పంపుతున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినబడుతుంది. ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డి వర్గానికి సంబంధించిన కొంతమంది మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రం తీసుకుని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలవడానికి వెళ్లడం జరిగింది. రేపు బోధన్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. రేపటి స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భూస్థాపితం అవుతుందని అల్టిమేటం కూడా జారీ చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖార్గేతో పాటు వారికి విడుదల చేసినటువంటి లెటర్లో ఇక్కడ ఉన్నటువంటి పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో తీసుకోకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించడం జరిగింది. దాదాపుగా సుదర్శన్ రెడ్డికి అనుభవం ఉంది. పిసిసి అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రికి సమీప బంధువుడు, డబ్బులు ఖర్చు ఇవాళ రేవంత్ రెడ్డికి నమ్మితే ఇవాళ నట్టేట ముంచాడు. చివరి వరకు లిస్ట్ లో పేరుంటుందని చెప్పినారు, కానీ లిస్ట్ లో పేరుంటది, రేపటి ప్రమాణ స్వీకారం పిలుస్తారని సుదర్శన్ రెడ్డి క్యాడర్ కూడా వెయిట్ చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. కానీ ఊహించినట్టు జరగలేదు. అతను చివరి లిస్టులో పేరు రాకపోవడంతో దాదాపుగా ఆందోళన బాట పట్టారు. నిన్న బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొంత మేరకు బుజ్జగింపు తగ్గినటువంటి సుదర్శన్ రెడ్డి నిన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ నటరాజ్ పోయేసి కలిసిన దాని ఫలితం ఇవాళ శూన్యమని చెప్పవచ్చు. సుదర్శన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అలకబోని ఆడిగా కాంగ్రెస్ పార్టీతో తాడోపేడ తెలుసుకుంటాము, ఇలాగైతే కొనసాగడం కష్టమని అనుచరుల దగ్గర ముఖ్యంగా బాధపడే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డిని ఒంటరయ్యాడని చెప్పవచ్చు. ఏ ఒక్కరు కూడా సుదర్శన్ రెడ్డికి ఇవాళ 5 కార్పొరేషన్ పదవులతో పాటు 4 ఎమ్మెల్యే పదవులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు కానీ, ముఖ్యంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం కేవలం
మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన అంశం గాను లేకపోతే షబీర్ అలీకి సంబంధించిన అంశం గాను చూడకుండా టోటల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంగా ఎందుకు చూస్తలేరనే అపవాద కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది. సుదర్శన్ రెడ్డి సీనియర్ కాబట్టి ఇక ప్రభుత్వ సలహాదారుడు హోదాలు ఉన్నటువంటి షబీర్ అలీ, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హోదాలు ఉన్నటువంటి ఇలా హోదాలకు ఇలా పర్సనల్ ఇంటెన్షన్ కు దెబ్బతీసే ఈక్వేషన్ దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సుదర్శన్ రెడ్డిని కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం చేసి వీళ్ళు పదవులుగా అనుభవించవచ్చు అనే కారణంతో రాజకీయ క్రూరవృద్ధుడిగా పేరుగాంచినటువంటి సుదర్శన్ రెడ్డిని వల్ల పక్కకు పెడుతున్నారనే ఆందోళన కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా బోధన్ నాయకుల్లో నెలకొన్నది. చూడాలి, దాదాపుగా సుదర్శన్ రెడ్డి అనుచరులు రేపటి బోధన్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. రేపటి బంద్ ప్రభావం ఎట్లుంటుంది, మరి కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి తాజా రాజకీయాల పైన పిసిసి చీఫ్ తో పాటు ఏఐసిసి ఏ విధంగా స్పందిస్తూ చూడాల్సిన అవసరం ఉంటుంది. సునీత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.